ఈగల్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత 3 తరాలుగా ఉన్నామండి. అయితే ఇప్పుడు వచ్చే చలికాలం రకరకాల కారణాల వల్ల శరీర దురదలు వస్తూ ఉంటాయి, శరీరం మీద దురదలు వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చినాయంటే రక్తదోషం ముఖ్య కారణం. రక్తదోషం, అలాగే వాతావరణ మార్పు, అనేక రకాలుగా ఉంటుంది. దానికి ఒక కారణం అనేది మనం చెప్పలేము. అయితే ఇప్పుడు నేను మీకు ఆ శరీరం మీద దురదలు తగ్గడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి. అది మన ఇంట్లో దొరికే, అంటే దగ్గరగా దొరికే పదార్థాలే. పదార్థాలు తేలిగ్గా దొరుకుతున్నాయని చెప్పి ఇది పనిచేయదు అనుకోబాకండి. చాలామందికి చాలా బాగా పనిచేస్తుంది. మనం కొంచెం కష్టపడి సేకరించుకుంటే దీనికి పెద్ద ఇబ్బంది కూడా ఏముండదు. దురదల వల్ల మీరు బాధపడుతుంటే వేప చిగుళ్ళు మనకు తెలిసినయే. వేప చిగుళ్ళు, మన ఇంట్లో దొరికే పసుపు, అంతే. 2 పదార్థాలు. వేప చిగుళ్ళు, పసుపు సమభాగాలుగా తీసుకొని మెత్తగా తయారు చేసుకోండి. దాన్ని మన స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు ఒంటికి పట్టించుకోండి. ఒంటికి పట్టించుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఎప్పుడైనా సరే గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల శరీరంలో అధిక బరువు తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, శరీర దుర్గంధం పోతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆయుర్వేదంలో చెప్పారు చన్నీళ్ళ స్నానం ఉత్తమం అని చెప్పి. అది ఏ కాలంలో ఏ సమయంలో చేయాలని దాని నిర్దిష్టమైన సమయం కూడా నిర్ధారించారు. కానీ మనం మేలుకునేసరికే సుమారుగా సూర్యుడు వచ్చేసి ఉంటాడు కాబట్టి గోరువెచ్చని నీళ్ళే వాడుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. రోజుకి ఒకసారి సరిపోద్దండి. 2 పూట్ల ఇవి ఒంటికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రోజుకి ఒకసారి చేసుకోవచ్చు. ఇవి పచ్చి పదార్థాలు సేకరించి మనకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కనుక వేప చిగురుని తీసుకొచ్చుకొని మోతాదుగా తెచ్చుకొని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని దాంతోపాటు మనకి ఇంట్లో దొరికే పసుపు, ఈ 2 సమభాగాలు తీసుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఒంటికి పట్టించుకోండి. చల్లటి నీళ్ళతో ఒంటికి పట్టించుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, అంతే. మీరు ఒక సుమారుగా ఒక 10-15 రోజులకి మీకు చర్మం మీద ఉన్న ఎటువంటి దురదలైనా సరే పోతాయి. అంటే శరీరంలో విపరీతమైన రక్తదోషాలు వచ్చి దాని మచ్చలుగాను, దద్దుర్లుగాను, పుళ్ళుగాను వస్తుంటాయి. వాటి మీద ఉపయోగించమని నేను చెప్పట్లేదు. సహజంగా అంటే కాల మార్పిడి వల్ల, వాతావరణ మార్పిడి వల్ల వచ్చే దురదల్ని సునాయాసంగా ఇది తగ్గించేస్తుంది. దీని గురించి మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ఇవి నీడలో ఎండబెట్టుకోండి, మెత్తగా చూర్ణం చేసుకోండి, ఒక సీసాలో భద్రపరచుకోండి. మన స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు ఒంటికి పట్టించుకోండి, గోరువెచ్చని నీళ్ళతో తల స్నానం చేయండి, అంతే. ఈ చిట్కాని మీరు ఉపయోగించి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.